ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ ఏదైనా సరే ఇబ్బందే, ప్రమాదమే. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనదేంటంటే అతి నిద్ర. అనిద్ర అంటే నిద్ర లేకపోవటం ఎంత ప్రమాదమో, అతి నిద్ర కూడా అంతే ప్రమాదం. దీనికి సంబంధించి ఈ అతి నిద్రను తగ్గించుకునేటువంటి గొప్ప ఉపాయాలని, ఆయుర్వేద వైద్యాలని, ఇంకా ఇతర సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతే చాలా ముఖ్యమైనది అతి నిద్ర. దీనికి సంబంధించిన ఇంటి వైద్యాలు, ఆయుర్వేద గృహ చికిత్సలు, అలాగే హెల్త్ టిప్స్, ఈ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చెప్పుకున్నట్టుగా అనిద్ర అంటే అసలు ఏమీ నిద్ర లేకపోవటం, అంటే ఇన్సామ్నియా అనేది అనేక వ్యాధులకు ఎలా కారణమో, అనేక సమస్యలకు ఎలా కారణమో, అలాగే అతి నిద్ర కూడా అంతే ప్రమాదం. మామూలుగా పర్ డే ఎన్ని అవర్స్ నిద్రపోవాలి అని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. కామన్గా ఏంటంటే హెల్దీ ఇండివిజువల్స్లో 7 లేదా 8 గంటలు నిద్ర సరిపోతుంది. అయితే ట్రాజడీ ఏమిటంటే కొంతమందికి 7-8 గంటలు నిద్రపోయినప్పటికీ కూడా ఇంకా రోజంతా కూడా నిద్ర మత్తులోనే ఉంటారు. నిస్సత్తుగా ఉంటూ ఉంటారు, యాక్టివ్గా ఉండలేరు, ఎనర్జెటిక్గా ఉండలేరు. ఇక వీళ్ళకి సమాజం రకరకాల పేర్లు పెట్టేస్తుంది. తల్లిదండ్రులు కూడా అంటూనే ఉంటారు, బద్ధకస్తులు, లేకపోతే సోమరులు, ఇలాగా. ఇక వీళ్ళపైన అనేక నిందలు, ముద్రలు వేసేస్తూ ఉంటారు. కానీ మీకు తెలుసో లేదో, ఇది కూడా ఒక సమస్య. ఇది కూడా ఇంకా చెప్పాల్సి వస్తే ఒక తీవ్రమైనటువంటి వ్యాధి వైద్య పరిభాషలో. దీన్ని ఇడియోపతిక్ హైపర్సామ్నియా అనే పేరుతో పిలుస్తారు. ఇన్సామ్నియా అంటే నిద్ర లేకపోవటం, హైపర్సామ్నియా అంటే ఎక్కువ నిద్రపోవటం. ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనలో ఒక 800 మందిని గమనించారు. వాళ్ళల్లో దాదాపుగా 12 మందికి ఈ తీవ్రమైన సమస్య ఉన్నట్టుగా అధ్యయనకారులు గుర్తించారు. దీన్ని మనం 100 మందికి వర్తింపజేసామనుకోండి, 1.5% అవుతుంది. అంటే ప్రతి 100 మందిలోనూ 1.5 మంది ఇలాగ ఈ హైపర్సామ్నియా అనేటువంటి సమస్యతో బాధపడుతున్నారని అర్థం. చూడండి, ఇక్కడ ఎక్కువ మంది దీనిపైన ఎందుకు ఫోకస్ చేయట్లేదు అంటే ప్రపంచం మొత్తం కూడా నిద్రలేమి సమస్య పైన దృష్టి పెట్టింది. నా పేషెంట్స్ కూడా, ఆఖరికి మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది ఇన్సామ్నియా గురించి అడుగుతూ ఉంటారు. అయితే ఈ అధిక నిద్ర అనేది ఏదో అది మన నేచర్లే అని కొట్టిపారేస్తూ ఉంటారు, కానీ ఇది కూడా ఒక సమస్య. కాబట్టి అతి నిద్ర మీద కూడా ఫోకస్ పెట్టడం అనేది చాలా అవసరం. దీనికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఈ ఇడియోపతిక్ హైపర్సామ్నియాని కూడా తగ్గించుకోవచ్చు. సరే, దీనికి 4 అంచెల విధానాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఒకటి ఏమిటంటే ఆయుర్వేద వైద్యం. దీనికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, ఇది ముందు తెలుసుకుందాం. ఒకటి, పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అంటే అశ్వగంధ, వితేనియా సామ్నిఫెరా. ఇది మీకు ఈ మధ్య కొన్ని కంపెనీలు దీన్ని పొడిలా కాకుండా దీంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ తీసి దాన్ని వాటర్ ఎక్స్ట్రాక్టు, లేకపోతే ఆల్కహాల్ ఎక్స్ట్రాక్టు ఇలా తీసి దాన్ని కూడా క్యాప్సులేట్ చేసి అమ్ముతున్నారు. ఇలాంటి క్యాప్సుల్ అయితే 300 నుంచి 500 మిల్లీగ్రాములు క్యాప్సులు రోజుకి 2 సార్లు గోరువెచ్చని పాలతో కానీ నీళ్లతో కానీ తీసుకోవాలి. ఇక తర్వాతది బ్రాహ్మీ మూలిక, బకోపా మొనేరి. ఇది మూలికనే మీరు వాడాల్సిన పని లేదు, ఇది కూడా మీకు ఎక్స్ట్రాక్ట్ దొరుకుతుంది. ఇలాంటి ఎక్స్ట్రాక్ట్ క్యాప్సూల్ రూపంలో మీరు వాడుకోదలిస్తే 300 నుంచి 500 మిల్లీగ్రాములు రోజుకి 2 సార్లు తేనెతో కానీ లేదా నీళ్లతో కానీ దీన్ని తీసుకోవాలి. ఇక తర్వాతది జటామాసి, నార్దోస్టాచిస్ జటామాసి అని బొటానికల్గా అంటారు. ఇది కాస్త తక్కువ డోసులో తీసుకోవాలి. 250 నుంచి ఒక్కోసారి 500 మిల్లీగ్రాముల వరకు తీసుకోవచ్చు. రోజుకి 2 సార్లు నీళ్లతో కానీ పాలతో కానీ తీసుకోవాలి. ఇక తర్వాతది శంఖపుష్పి, కన్వాల్బులస్ ప్లూరికారిస్. ఇది 250 to 500 మిల్లీగ్రామ్స్ డోస్లో రోజుకి 2 సార్లు తేనెతో కానీ నీళ్ళతో కానీ తీసుకోవచ్చు. ఇంకా బాగా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంచడానికి త్రిఫలచూర్ణం. దీన్ని 1 లేదా 2 టీ స్పూన్లు వెచ్చని నీళ్ళకి కలిపి నిద్ర వేళకి ముందు దీన్ని వాడుతూ ఉండాలి. ఇదంతా ఆయుర్వేద వైద్యం. ఇక ఆ తర్వాత ఇండియన్ హెర్బల్ డ్రగ్స్, చక్కటి మూలికా వైద్యాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఒకటి, తులసి, హోలీ బేసిల్. తులసి ప్రత్యేకత ఏంటంటే యాంగ్జైటీని తగ్గిస్తుంది, సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. రోజు ఉదయం 4 నుంచి 5 తులసి ఆకుని సింపుల్గా నమలటమే. అలాగే రెండోది ఉసిరికాయ, ఇండియన్ గూస్ బెర్రీ. రోజు ఒక తాజా ఉసిరి పండుని కొరికేసి తినేయండి, లేదా ఉసిరి రసం తీయండి. అంటే ఎట్లాగా, ఉసిరి ఆ కండ భాగాన్ని ముక్కలుగా తరిగి ఆ ముక్కలు గ్రైండర్లో వేసి గుజ్జు చేసి పిండితే రసం వస్తుంది. ఈ ఉసిరి రసం తాగేయచ్చు. ఇక ఆ తర్వాత మంచి మూలిక పసుపు. ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ పసుపు పొడిని 1 గ్లాసు గోరువెచ్చని పాలకు కలపండి.
నిద్రకి ముందు దీన్ని తాగుతూ ఉండండి. దీంతో అతి నిద్ర తగ్గుతుంది, ఎందుకంటే నిద్ర రెగ్యులేట్ అవుతుంది. ఇక దీనికి మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోగలిగే చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఒకటి ఆరోమా థెరపీ. నిద్ర వేళకు ముందు డిఫ్యూజర్లు అన్నీ దొరుకుతాయి మీకు, అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టచ్చు. డిఫ్యూజర్లో ఏంటంటే దాంట్లో వేస్తే మంచి అరోమా పరుచుకుంటూ ఉంటుంది రూమ్ అంతా కూడా, మంచి సుమగంధాలు. దీంట్లో లావెండర్, షమమెల్లి అంటారు, అలాగే పెప్పర్మింట్, ఒక మింట్ వాసన వస్తూ ఉంటుంది, పెప్పర్మింట్. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ దొరుకుతాయి. వీటిని డిఫ్యూజర్లో వేసి ఆ నూనెల్ని మీరు ఆఘ్రాణిస్తే నాస్టాల్జియా, ఒక రకమైనటువంటి మీరు మత్తులోకి జారి మంచి నిద్ర వస్తుంది, క్వాలిటీ స్లీప్. అప్పుడు అతి నిద్ర తగ్గుతుంది. ఇక తర్వాతది మనం చెప్పుకోవాల్సింది గోరువెచ్చని పాలు, ట్రిప్టోఫాన్ ఉంటుంది. నిద్రకి వేళకి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలుకి ఒక చిటికెడు జాజికాయ అలాగే తేనె కలిపి తాగండి. దీనివల్ల ఏం జరుగుతుంది, రాత్రి క్వాలిటీ స్లీప్ వస్తుంది కాబట్టి అతి నిద్ర తగ్గుతుంది. మీరు మంచి నిద్రని క్వాలిటీతో పోతే అతి నిద్ర అనేది ఆటోమేటిక్గా ఉండదు. ఇక యోగా, ధ్యానం ఇవి కూడా ఉపయోగపడతాయి. మనసుని శాంతపరచడం అవసరం. ఇది నిద్రని ప్రోత్సహిస్తుంది. క్వాలిటీ స్లీప్ వచ్చినప్పుడు అతి నిద్ర తగ్గుతుంది. బాగా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, రిలాక్సేషన్ ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. ఇక ఇంకొక 4వ మాడ్యూల్ ఏమిటంటే చిట్కాలు. కొన్ని టిప్స్ ఉన్నాయి, హెల్త్ టిప్స్. ఒకటి, రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్ని పాటించాలి మీరు. అంటే ఒకే టైంకి నిద్రపోవాలి, ఒకే టైంకి లేవాలి. వారాంతాలు కూడా అంతే. ఇలాగా ప్రతిరోజు ఒకే టైంలో నిద్రపోయి నిద్ర మేలుకుంటూ ఉంటే అతి నిద్ర కంట్రోల్ అవుతుంది. అలాగే స్టిమ్యులెంట్స్ ఉంటాయి, కెఫీన్, ఆల్కహాల్, వీటిని మీరు మానేయాలి. కెఫీన్ ఉండేవి ఏమిటి, చాక్లెట్తో దగ్గర నుంచి మొదలుపెట్టి టీ, కాఫీలు ఇవన్నిట్లో కెఫీన్ ఉంటుంది. ఇది నిద్రని చెడగొడుతుంది. ఈ మెయిన్గా నిద్రపోబోయే ముందు ఈ కెఫీన్ రిలేటెడ్ డ్రింక్స్ మానేయండి. అలాగే ఆల్కహాల్ కూడా మానుకోండి, ఎందుకంటే ఇవి నిద్ర విధానాలు, అంటే నిద్రపోయే ప్యాటర్న్స్ని డిస్టర్బ్ చేస్తాయి. దీంతో అతి నిద్ర మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అలాగే బెడ్ టైం రొటీన్ కూడా చాలా ముఖ్యం. అంటే మీరు నిద్రపోయే విధానం రిలాక్సింగ్గా ఉండాలి. అంటే వెచ్చటి స్నానం చేయాలి, పుస్తకం చదువుకోవాలి, అలాగే పడుకునే ముందు చక్కటి సూదింగ్గా ఉండేటువంటి మ్యూజిక్ వినాలి. ఇలాంటి ఒక రొటీన్ అంటాం. దీంతో ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ప్రశాంతమైన నిద్ర ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అతి నిద్ర తగ్గుతుంది. ఇలా మీ డేని షెడ్యూల్ చేసుకోవాలి. ఇక అతి ముఖ్యమైన స్క్రీన్ టైం, దీన్ని బాగా మినిమైజ్ చేయండి. నిద్ర వేళకు ముందు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, ఇవన్నీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వీటిని వాడకండి. ఎందుకంటే వాటి నుంచి బ్లూ లైట్ వస్తుంది. అది మెలటోనిన్ డిస్టర్బ్ చేస్తుంది. మెలటోనిన్ అనేది స్లీప్ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఆ బ్లూ లైట్ని వెదజల్లేటటువంటి ఈ గ్యాడ్జెట్స్ని మీరు మానేయండి. ఇలా చేస్తే అతి నిద్ర అనేది తగ్గుతుంది. అయినప్పటికీ మీకు ఈ అతి నిద్ర ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు ఆ బాడీలో కఫాన్ని తగ్గించడం అవసరం, మేధోధాతువుని తగ్గించడం అవసరం. దీనికి వ్యోషాది బట్టి ఇలాంటి మందుల్ని మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కళలో అంజనం కింద కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధాలు ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా ఆహార ఔషధాలను కూడా మీ తత్వాన్ని బట్టి సూచించాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇది ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ రికమెండేషన్స్లోకి వెళ్ళి మరింత ఎక్కువ మందికి ఉపయోగపడతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.